అనాశయంలో జరుగుతున్న దుప్పట్ల వితరణ కార్యక్రమంలో ఒకటి వర్డ్ని చెప్పదలుచుకున్న అక్కడ మంచి మాట ఉంది. జ్ఞాపకార్థం, మేడం గారి జ్ఞాపకార్థం, మేడం గారి ఆత్మే సార్ని ప్రోత్సహించి ఒక మంచి కార్యక్రమం నా పేరు మీద చేయండి అన్నదేమో. అలాంటి మంచి ఆలోచన వచ్చినప్పుడు సారు వారి యొక్క డాటర్ కదండి, ఇద్దరు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇది చాలా గొప్ప దాతృత్వం అండి. ఎందుకంటున్నానంటే ఒక పెన్షనర్ అయ్యుండి పెన్షన్ డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా గొప్ప సంగతి. జీతం పూర్తిగా వచ్చినాడు ఈరోజు పైసలు తీసి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచించే రోజుల్లో పెన్షనర్గా ఉన్నప్పటికీ సారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం, అది మా కొత్తగూడెం యొక్క సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. తప్పకుండా సార్, మనం అందరం కూడా ఒకరోజు ఇది వదిలిపెట్టుకోవాల్సిందే. వీఆర్ రైట్ టు వెయిట్ ఫర్ ద చూడాల్సిందే. సో దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, అంతేగాని ఏముండదు. మేడం గారు ఏడుస్తున్నా బాధ అనిపిస్తుంది. తప్పకుండా మీ మమ్మీ గారి యొక్క ఆత్మ చాలా సంతోషపడుతుంది. ఈరోజు సార్ మంచి మాటలు చెప్పిండు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్పుకుంటే చూడండి నా పేరు మీద ఎంత మంచి కార్యక్రమం జరుగుతుందని. సో వారి త్యాగము, వారి స్ఫూర్తి తప్పకుండా మన అందరికీ ఉండాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న సార్కి, వారి డాక్టర్కి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, జ్యోతి అనాథ శరణాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ ప్రాథమిక అనమాట, చాలా ప్రాథమికలో ఉన్న వాళ్ళకి చక్కగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న జ్యోతి ఆమె శ్రమ తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దాంట్లో మాకు కూడా ఇంత ఆ పుణ్యం మాకు ఇచ్చినందుకు మేము కూడా థ్యాంక్స్ చెప్తూ సార్ని మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.